హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వర్సిటీల్లోని నియామకాలపై సిఎస్ గారు సమీక్ష చేయడం జరిగింది. తొలుత 402 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ అని చెప్పి ఈరోజు అయితే మనకు న్యూస్లో రావడం జరిగింది. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో తొలుత 402 సహాయ ఆచార్యుల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఎటువంటి సమస్య లేకుండా అంతవరకు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం భావిస్తుంది. వర్సిటీల్లో సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి మార్గదర్శకాలను జారీ చేస్తూ ఏప్రిల్ 4న ప్రభుత్వం జీవో 21 విడుదల చేసింది. ఈ క్రమంలో నూతన సిఎస్ రామకృష్ణారావు శుక్రవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. మొత్తం 12 యూనివర్సిటీల్లో 1588 సహాయ ఆచార్య పోస్టులు మంజూరవగా 467 మంది పనిచేస్తున్నారు. అంటే 1121 ఖాళీలు ఉన్నట్లు లెక్క. అయితే 869 మంది కాంట్రాక్టు సహాయ ఆచార్యులు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారు. వీరిని తొలగించబోమని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినందున వారి కొలువులు పోకుండా క్లియర్గా ఉన్న 402 ఖాళీలను భర్తీ చేద్దామని చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బోధన రుసుముల బకాయిల విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి సిఎస్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన పోస్టుల కోసం అయితే ఖాళీలను అయితే వీరైతే సమీక్షలో తెలుసుకోవడం జరిగింది. సో కాంట్రాక్ట్ సంబంధించినటువంటివి పక్కన పెడితే మనకు 402 పోస్టులు అయితే వేకెన్సీ ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వెలువడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.